తర్వాత, నీ తండ్రి ఎలా చనిపోయాడో నువ్వు కూడా చనిపోయిన తర్వాత నీ గర్భంలో నుండి వచ్చిన నీ సంతతిని, హల్లెలూయా, నీ గర్భంలో నుండి వచ్చిన నీ సంతతిని హెచ్చించి రాజ్యమును అతనికి స్థిరపరిచెదను. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు అండి. దావీదును ప్రేమించడమే కాదంట, దావీదుకు పుట్టబోయే కుమారుడు గురించి కూడా దేవుడు ముందుగానే తెలియజేశాడు. హల్లెలూయా. కాబట్టి తల్లి గర్భమున పిండమై ఉండగా దండిగా కాపాడినాడు. తల్లి గర్భంలో ఉన్నప్పుడే ముందుగా తన కోసం నిన్నెన్నుకున్నాడు. జగతి రూపులేనప్పుడే ఆయన నిన్ను ఎన్నుకున్నాడు. రూతమ్మ గారిని ఎన్నుకున్నాడు, శివమ్మ గారిని ఎన్నుకున్నాడు, శాంతమ్మ గారు, తర్వాత బోస్. ఇప్పుడు ఆయన జగత్ పునాది వేయబడక ముందే నిన్ను ఆయన నన్ను ఏర్పరచుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కనుక ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆయన పుట్టినటువంటి కుమారుడైనటువంటి సొలొమోను మహారాజు. హల్లెలూయా. ఎవరు ఆయన పేరేంటి? సొలొమోను మహారాజు. దావీదు ఎంతగా ప్రేమించాడో, దావీదు దేవుని ఎంత ప్రేమించాడో ఆ ప్రేమను బట్టి తనకు పుట్టేటువంటి కుమారుని బట్టి కూడా అంటాడు, నీ గర్భములో నుండి వచ్చినటువంటి నీ సంతతిని హెచ్చించి రాజ్యమును అతనికి స్థిరపరచెదను. హల్లెలూయా. దావీదు అంటాడు, అయ్యా నీ రక్తం, నీ చేతులు రక్తముతో నిండింది కాబట్టి నేను కాదు, నీ కుమారుడితో కట్టిస్తాను యెరూషలేము దేవాలయం. హల్లెలూయా. యెరూషలేము దేవాలయం ఎవరు కట్టారు? సొలొమోను మహారాజు కట్టాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమండి, ఆ సొలొమోనుకున్న జ్ఞానం సామాన్యమైనటువంటిది కాదు. దేవుడు అడిగితే ఏం కావాలంటే నాకు జ్ఞానం కావాలి అన్నాడు సొలొమోను. ఆ సొలొమోనుకి దేవుడు జ్ఞానం ఇచ్చాడు. ఏమండి, అందుకనే శబానేశ్వరాన్ని ఆయనకున్నటువంటి జ్ఞానమును ప్రశంసించడానికి యెరూషలేము దగ్గరకు వచ్చి ఆయన అడిగినప్పుడు ఆయన చెప్పినటువంటి ప్రతి సమాధానం బట్టి ఆ అంటున్నటువంటి మాట ఏంటే, నీ దేవుడు గొప్పవాడు. హల్లెలూయా. మన దేవుడు గొప్పవాడు, కరుణా సంపన్నుడా, ధీరుడా, సుకుమారుడా, నీ ప్రభావ మహిమలని నిరంతరం నేను ప్రకటించెదా. ఆయన కరుణా సంపన్నుడు, జగతికి పునాది నీవే, మాలో నీవు తిరి నీవేనని, మా పోషకుడవు నీవేనని, మా కాపరివి నీవేనని, మా హృదయాలలో ఉండాలని, నీ జీవ పాటలు నడవాలని, ఈ స్తుతి నీకే మా యేసుదేవ మనసార నిన్ను సేవింతును. హల్లెలూయా. కనుక ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, 2 సమూయేలు 7:15-18 నిన్ను స్థాపించుటకై నేను కొట్టివేసిన సౌలునకు నా కృప దూరమైనట్లు అతనికి నా కృప దూరము చేయను. నిన్ను బట్టి సౌలుకి నా కృపను దూరం చేసేసాను. సౌలు రాజుకి ఒకనొక సమయంలో సౌలు మీదకి దురాత్మ వచ్చేదట. ఎవరి మీదకి? ఎవరు పంపించేవాళ్ళు? దేవుడే పంపించేవాడట. ఎవరి మీదకి? సౌలు రాజు మీదకి దురాత్మ, దెయ్యాన్ని పంపించేవాడు. ఆ పంపించినప్పుడు ఆ దురాత్మ పోవాలంటే ఎవరు రావాలి? ఇప్పుడు దావీదు వచ్చి ఆయన సింఫోని సితారా తీసుకొని వాయించినప్పుడు ఆ స్తుతుల ద్వారా ఏమయ్యాడంట, ఆయన మీదకి వచ్చినటువంటి దురాత్మ వెళ్ళిపోయేది. చూసారా దావీదు ఎంత ఆ దేవుని కుమారుడు, దేవుని బిడ్డో. హల్లెలూయా. నేను చెప్పాను, ఊరియా ఉన్నటువంటి ఆమె భార్య అయినటువంటి ఆమెను ఏం చేశాడు ఆయన? ఆ సాయంకాలం వేళ మిద్ది మీద ముందు చూశాడు, ఆమెతో పాపం చేశాడు. ఇక ఆ యుద్ధంలో లాస్ట్ లో ఉండవలసినటువంటి ఆ యూరియాను ముందుగా పెట్టాడు. ఊరియాని ఏమి చేశాడు? ఆయన చంపించాడు. అది నరహత్య. ఎవరిని ఆచార క్రమంతో చంపాడు.
నువ్వు చేసిన తప్పు అని చెప్పినప్పుడు ఆ తప్పు చేసింది నేనే, దీనికి ప్రాయశ్చిత్తం ఏంటని దావీదు అడిగినప్పుడు నీవు కన్నీళ్లుగా చేయాలా, ప్రార్థన చేయాలని చెప్పినప్పుడు ఆయన టెక్నిక్ ఏంటంటే ఆ పాపం పరిహారం కావాలంటే ప్రార్థన. ప్రార్థనే పరలోక నీతిని తెరచు తాళము, ప్రార్థనే ప్రభు నుండి మానము పొందు సూత్రము. హల్లెలూయా. ప్రార్థనే ప్రతి అవసరతలను తీర్చేటువంటి. కనుక ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు చూడండి, నిన్ను స్థాపించుటకై నేను కొట్టివేసిన సౌలునకు నా కృప దూరమైనట్లు అతనికి నా కృప దూరం చేయడు. ఎవరికి దూరం చేయడంటే ఆయన కృప సొలొమోను మహారాజుకి దూరము చేయడు. తర్వాత నీ మట్టుకు నీ సంతానము నీ రాజ్యమును నిత్యము స్థిరమగును, నీ సింహాసనం నిత్యము స్థిరపరచబడును అని. హల్లెలూయా. ఏమండి, ఆయన రాజ్యం ఆగిపోయిందా ఉందా? ఎక్కడ? దావీదు రాజ్యం ఉందా అయిపోయిందా? ఎవరైనా దావీదు సంతతిగా ఉన్నటువంటి ఆయనే నజరేయుడైన యేసు. హల్లెలూయా. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గణమిత్రి నీ కీర్తినే చాటెదా. నజరేయుడా నా యేసయ్యా. హల్లెలూయా. తర్వాత చూసినప్పుడు 2 సమూయేలు 7:29 అంటాడు, దయచేసి నీ దాసుడనైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో ఉన్నట్లు దానిని ఆశీర్వదించుము. హల్లెలూయా. దావీదు చేసే ప్రార్థన ఏంటంటే ఎలా చేస్తున్నాడంటే, దయచేసి దాసుడనైన నా కుటుంబం. ఎవరి కుటుంబం? దావీదు కుటుంబం నిత్యము నీ సన్నిధిలో ఉన్నట్లు. ఎవరి సన్నిధిలో ఉండాలట అంటే ఓకే సార్, సరే 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 ఓకే 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 సార్. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ప్రభువునందు ప్రియమైనటువంటి వారలారా, ఈ దినము మనము సంఘంలో మనం వర్ధిల్లాలంటే దావీదు అయ్యా ఏమంటున్నాడు? దయచేసి నీ దాసుడైన నా కుటుంబం. ఎవరి కుటుంబం? దావీదు కుటుంబం గురించి కూడా దేవుని దగ్గర విజ్ఞాపన చేస్తున్నాడు. ఏమంటున్నాడంటే, దయచేసి నీ దాసుడైన నా కుటుంబం నిత్యము నీ సన్నిధిలో ఉండినట్లు దానిని ఆశీర్వదించుము. యెహోవా నా ప్రభువా, నీవు సెలవిచ్చున్నావు, నీవు ఆశీర్వాదం నుండి నా కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడును గాక. హల్లెలూయా. ఎప్పుడు నా కుటుంబానికి ఏం కావాలనుకుంటున్నాడు ఆయన? ఆశీర్వాదం. మన కుటుంబానికి ఏం కావాలి? ఆశీర్వాదం రావాలంటే ఏం చేయాలా? మాట్లాడక ఇంటికి వెళ్ళిపోవాలా? ఉండాలి. వెళ్ళిపోతే తర్వాత ఆశీర్వాదం ఎప్పుడు వస్తుంది? దేవుడు కాదు, చర్చిలో ఉండాలి వద్దా? దేవుళ్ళు ఉంటామంటే చర్చిలో ఉండాలి ముందు. హల్లెలూయా. దావీదు బయటికి వెళ్ళలేదు, దావీదు ఆయన సన్నిధిని పారిపోలేదు. ఆయన మాత్రమే కాదు, నా కుటుంబం